The next concept was methods to study of behavior. Methods to study of behavior. So before going to discuss this topic, so we first learn about the introduction of the psychology and basic concepts of the psychology. Basic concepts of the psychology. First of all, before going to learn methods to study of behavior, so we first learn the introduction of the psychology. So first of all, introduction of the psychology. Psychology introduction. So the English word psychology, derived from two Greek words, psyche and logos. Psyche and logos. So the English word psychology derived from two Greek words. The English word psychology derived from two Greek words, psyche and logos. So psyche means soul, logos means study. So psyche means soul, logos means study. So psychology అనే ఇంగ్లీష్ వర్డ్ psyche అండ్ logos అనే రెండు గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. మరి psyche అంటే మీనింగ్ ఏంటంటే సోల్, అలాగే logos అంటే మీనింగ్ ఏంటంటే స్టడీ అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు ద etymological origin, so etymological origin means the meaning given to the word based on its pronunciation. సో ఒక వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ బేస్ చేసుకొని దానికి మీనింగ్ ఇస్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే ఎటమలాజికల్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తాం. సో అకార్డింగ్ టు ద ఎటమలాజికల్ ఆరిజిన్, సో సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ సోల్. According to the etymological origin, psychology means study of soul. So soul అంటే ఆత్మను అధ్యయనం చేసేది. So this was mentioned in first the Aristotle book De Anima. So De Anima, which was written by Aristotle. So psychology, the English word derived from the two Greek words, they are psyche and logos. So psyche means soul and logos means study. So according to the etymological origin, psychology means study of soul. So this was first mentioned in the book De Anima, which written by Aristotle. So Aristotle రచించినటువంటి De Anima అనే బుక్ లో సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ సోల్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఓకే, సైకాలజీ ద స్టడీ ఆఫ్ సోల్ అంటున్నాం. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వీ కన్సిడర్ సైకాలజీ యాజ్ ఏ సైన్స్. సో మనం సైకాలజీని సైన్స్గా కన్సిడర్ చేస్తున్నాం. సో అసలు దేన్నైనా సైన్స్గా కన్సిడర్ చేయాలని చెప్పేసి అంటే సైన్స్ అనే కాన్సెప్ట్కి ఒక డెఫినేషన్ ఉంది. ఏంటో డెఫినేషన్ అని చెప్పేసి అంటే ఏ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్. సో ఏ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం ప్రూఫ్తో సహా చెప్తే దాన్ని మనం ఏమని చెప్తామంటే సైన్స్ అని చెప్పేసి చెప్తాం. ఏ స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైన్స్ అని చెప్పేసి చెప్తాం. మరి ఇక్కడ సైకాలజీని సైన్స్గా చెప్తున్నాం, సైకాలజీ స్టడీ ద సోల్ అని చెప్పేసి చెప్తున్నాం. మరి we can show any proof to soul. సో మనం ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్సెస్ టు సోల్. సో సోల్కి సంబంధించి ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? సో ఈజ్ సోల్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్? సోల్కి ఏమైనా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా? సోల్కి ఏమైనా ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయా అనే విషయాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో సోల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. సో సోల్ డిడెంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్. సో మనకి సోల్ని మనం చూడలేము, దానికి ప్రూఫ్ లేదు, దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. మరి విత్ రెస్పెక్ట్ టు ద సైంటిఫిక్ అప్రోచ్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ద సైకాలజీ ద స్టడీ ఆఫ్ సోల్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీ కాంట్ షో ఎనీ ప్రూఫ్ టు ద సోల్. సోల్కి సంబంధించి ఎలాంటి ప్రూఫ్ మనం చూపించలేం కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు ద సైంటిఫిక్ అప్రోచ్. సో సైంటిఫిక్ అప్రోచ్ని బేస్ చేసుకొని మనం ఈ సోల్ అనే దానికి ఎలాంటి
ఎలాంటి ప్రూఫ్ కూడా మనం చూపించలేం, సోల్ అనే దానికి ఎలాంటి ప్రూఫ్ కూడా మనం చూపించలేం. కాబట్టి సో ఈ సైకాలజీ ద స్టడీ ఆఫ్ సోల్ అనేటువంటి కాన్సెప్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ లేటర్ జర్మన్ పారాసైకాలజిస్ట్ కాంట్, జర్మన్ పారాసైకాలజిస్ట్. So, in later, German parapsychologist Kant defined that psychology is the study of mind. So, German parapsychologist Kant defined that psychology is the study of mind అని చెప్పేసి చెప్తాం. సో సైకాలజీ అనేది మైండ్ని స్టడీ చేసేటువంటి సైన్స్ అని చెప్పేసి చెప్తాం. సో సైకాలజీ ఈజ్ ఎ సైన్స్ విచ్ స్టడీ అబౌట్ ద మైండ్. సో మైండ్ని స్టడీ చేసేది, మనస్సును అధ్యయనం చేసేది అని చెప్పేసి చెప్తాడు జర్మన్ పారాసైకాలజిస్ట్ ఏమో కాంట్. సో సైకాలజీ ద స్టడీ ఆఫ్ మైండ్ అని చెప్పేసి చెప్తాడు. సో ఇక్కడ మరి ఈ డెఫినేషన్ యాక్చువల్గా చాలా వరకు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఇన్ దోస్ డేస్ మైండ్ ఈజ్ వెరీ క్లోజర్ టు హ్యూమన్ లైఫ్స్. సో మైండ్ అనేది మానవ జీవితాలతో చాలా దగ్గర సంబంధం కలిగింది. మైండ్ అనేది మానవ జీవితంతో చాలా దగ్గర సంబంధం కలిగింది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ త్రూ మైండ్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫీలింగ్స్, నా మనసు బాగుంది, నా మనసు బాగాలేదని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మైండ్ ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి హ్యూమన్ లైఫ్కి చాలా దగ్గరగా ఉండే పార్ట్ ఏదని చెప్పేసి అంటే మైండ్. సో విత్ దిస్ సో మెనీ పీపుల్ accepted this concept. Psychology is the study of mind. So after some days, some years, a review started on the definition of the psychology. A review started on the definition of the psychology. So psychology యొక్క డెఫినేషన్ మీద ఒక రివ్యూ అనేది కండక్ట్ చేశారు. సో వాట్ వీ రిజెక్ట్? సో psychology the study of soul we reject. Why psychology the study of soul was rejected? So that ఏం చెప్తాం, psychology study of soul didn't have any physical existence. We can't show any proof to the physical soul. Then what we accept? Psychology the study of mind. So is we can show any proof to the mind. సో మైండ్కి ఏమైనా ఫిజికల్ మనం ఏమైనా ప్రూఫ్ చూపించగలమా? ఈజ్ మైండ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్? సో మైండ్కి ఏమైనా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా? ఈజ్ మైండ్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్? మైండ్కి ఏమైనా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉందా? మరి మైండ్ ఈజ్ ఏ ఫిజికల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. మైండ్ అనేది మన యొక్క బాడీలో ఏమైనా ఫిజికల్ పార్టా? కాదే. సో మైండ్ ఈజ్ ఏ మెంటల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. మైండ్ ఈజ్ ఏ మెంటల్ పార్ట్ ఇన్ అవర్ బాడీ, నాట్ ఏ ఫిజికల్ పార్ట్. సో మైండ్ ఆల్సో డిడెంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లైక్ సోల్. సో మైండ్ కూడా ఎలాంటి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు లైక్ సోల్ లాగే. విత్ దిస్ డెఫినేషన్ ఆల్సో రిజెక్టెడ్. Psychology is the study of mind also rejected. So psychology the study of soul is rejected, and also psychology the study of mind also rejected. So in 19th century, particularly in the year 1879, German psychologist. So German psychologist Wilhelm Wundt. So German psychologist Wilhelm Wundt established a psychological laboratory. So German psychologist Wilhelm Wundt established a psychological laboratory at Leipzig of Germany. So Wilhelm Wundt, German psychologist, established psychological laboratory at Leipzig city of Germany. So జర్మనీలో లీప్జిగ్ సిటీలో విల్హెల్మ్ వుంట్ ఒక సైకలాజికల్ ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఆల్సో హీ ట్రైడ్ టు స్టడీ ద కాన్షియస్నెస్
of the individuals. So he tried to study the consciousness of the individuals. So individuals యొక్క కాన్షియస్నెస్ చేతనత్వాన్ని అధ్యయనం చేయడానికి ట్రై చేశాడు. ఇండివిజువల్స్ యొక్క కాన్షియస్నెస్ని స్టడీ చేయడానికి ట్రై చేశాడు ఎవరని చెప్పేసి అంటే విల్హెల్మ్ వూంట్. ఫర్ దిస్ హీ యూజ్డ్ ఏ మెథడ్ దట్ వాజ్ introspection method. For this he used a method that was introspection method. సో దీనికోసం ఇతడు ఏ మెథడ్ యూజ్ చేశాడని చెప్పేసి అంటే ఇంట్రోస్పెక్షన్ మెథడ్ యూజ్ చేశాడు విల్హెల్మ్ వూంట్. సో ఇన్ 1879 జర్మన్ సైకాలజిస్ట్ విల్హెల్మ్ వూంట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సైకలాజికల్ ల్యాబొరేటరీ అట్ లీప్జిగ్ ఆఫ్ జర్మనీ. సో జర్మనీలో లీప్జిగ్లో ఒక సైకలాజికల్ ల్యాబొరేటరీ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఆల్సో హీ ట్రైడ్ టు స్టడీ కాన్షియస్నెస్ and also he tried to study consciousness of the individuals. So for this he used a method that was introspection method. So what is the meaning of consciousness? So what is the meaning of consciousness? Consciousness means the responsive state of the individual to stimuli surrounding the individual. సో ఒక పర్సన్ తన చుట్టూ ఉండేటువంటి స్టిములైకి రెస్పాన్స్ ఇవ్వగలిగే స్టేట్ని మనం ఏమని చెప్తామని అంటే కాన్షియస్నెస్. ఒక పర్సన్ తన చుట్టూ ఉండేటువంటి తన సరౌండింగ్లో ఉండేటటువంటి స్టిములైకి రెస్పాన్స్ ఇవ్వగలిగే స్టేట్ని మనం ఏమని చెప్తామంటే కాన్షియస్నెస్ అని చెప్పేసి చెప్తాం. సో ఏదైనా స్టిములస్ ఉంది అని చెప్పేసి వచ్చిందని అంటే ఆ స్టిములస్కి ఒక రెస్పాన్స్ ఇవ్వగలిగే ఇండివిజువల్ యొక్క స్టేట్ని ఏమని చెప్తామని అంటే కాన్షియస్నెస్ అని చెప్పేసి చెప్తాం. మరి ఈ కాన్షియస్నెస్ను స్టడీ చేయడమే సో సైకాలజీ అని చెప్పేసి. సో విలియం జేమ్స్ అండ్ విల్హెల్మ్ వూంట్ అండ్ విలియం జేమ్స్. So Wilhelm Wundt and William James defined that psychology is the study of consciousness. So psychology is the study of consciousness. So Wilhelm Wundt and William James. సో విల్హెల్మ్ వూంట్ అదేవిధంగా విలియం జేమ్స్ ఇద్దరు కూడా ఏమని మనకి డిఫైన్ చేశారని చెప్పేసి అంటే సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్. సైకాలజీ అనేది కాన్షియస్నెస్ని స్టడీ చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఈ డెఫినేషన్ యాక్చువల్గా చాలా వరకు కూడా మనకి యాక్సెప్టబుల్ అయింది. ఎందుకంటే విల్హెల్మ్ వూంట్ ఒక సైంటిఫిక్గా ఒక ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేసి పర్సన్ని డైరెక్ట్గా స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ విల్హెల్మ్ వూంట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సైకలాజికల్ ల్యాబొరేటరీ. విత్ దిస్ వూంట్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ. Wundt called as father of psychology. So Wundt also tried to the nature of the individual experimentally. So Wundt ఏమో ఇండివిజువల్స్ యొక్క నేచర్ని ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేయడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి సో హీ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ. He also called as father of experimental psychology. So Wundt called as father of psychology and also called as father of experimental psychology. So after some years, approximately in 1905, Austrian psychologist Sigmund Freud proposed that unconscious motivational theory. So proposed that unconscious motivational theory. So in 1905 Austrian psychologist Sigmund Freud proposed unconscious motivational theory. So what is the concept of unconscious motivational theory? So according to Freud concept, so if the psychology means study of consciousness, so psychology ante consciousness ను స్టడీ చేసేదైతే is there any possibility
టు ద కంటిన్యూ ద ఇండివిజువల్ ఇన్ ఆల్వేస్ కాన్షియస్ స్టేజ్. సో ఒక ఇండివిజువల్ ఎప్పుడూ కూడా కాన్షియస్ స్టేజ్లో ఉండే ఛాన్స్ ఉంటుందా? సో ఖచ్చితంగా ఉండదు. డేలో కొంత టైము కాన్ స్టేజ్లో ఉంటాడు, నాన్ కాన్షియస్ స్టేజ్లో ఉంటాడు. అంటే తన కాన్షియస్నెస్ అంటే ఏం చెప్తున్నాం, తన చుట్టూ ఉండే సరౌండింగ్లో ఉన్న స్టిమ్యులస్కి రెస్పాండ్ అవ్వగలిగే స్టేజ్ని ఏమని చెప్తున్నాం అంటే కాన్షియస్నెస్. మరి రోజులో కొంత టైం రెస్పాన్స్ ఇవ్వలేని స్టేజ్లో ఉంటాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అట్ ద టైమ్ ఆఫ్ స్లీప్. మరి ఆ టైంలో కూడా కొన్ని వర్క్స్ అనేవి ఇండివిజువల్ చేస్తాడు. సో కొంతమంది డ్రీమ్స్, కలలో రావడం, అలాగే టాక్ ఇన్ ద స్లీప్, నిద్రలో మాట్లాడడం, వాక్ ఇన్ ద స్లీప్, నిద్రలో నడవడం, ఇలాంటివి కూడా. సో అకార్డింగ్ టు ఫ్రాయిడ్ కాన్సెప్ట్ ఏంటంటే, టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వీ షుడ్ స్టడీ సో ఆల్ ద వర్క్స్ ఆఫ్ కాన్షియస్ అండ్ నాన్ కాన్షియస్ స్టేట్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఓన్లీ కాన్షియస్ స్టేట్ను మాత్రమే స్టడీ చేసి మనం ఒక పర్సన్ యొక్క నేచర్ చెప్పడం కరెక్ట్ కాదు. సో కాన్షియస్ అదేవిధంగా నాన్ కాన్షియస్ స్టేట్ కూడా, కాన్షియస్ అదేవిధంగా నాన్ కాన్షియస్ స్టేట్ కూడా, రెండింటినీ కూడా స్టడీ చేయాలి అని చెప్పేసి అని ఎవరు చెప్తారని చెప్పేసి అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎప్పుడైతే ఫ్రాయిడ్ ఈ కాన్సెప్ట్ చెప్పాడో, మరి సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కాన్షియస్ ఆల్సో రిజెక్టెడ్. సైకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్సో రిజెక్టెడ్. సైకాలజీ అంటే స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కూడా రిజెక్ట్ చేయబడింది అని చెప్పేసి చెప్తాం. సైకాలజీ ద స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కూడా రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరి ఇన్ 1908 ఇంగ్లీష్ సైకాలజిస్ట్ విలియం మెక్డోగల్, సో in 1908 English psychologist William McDougall introduced the word behavior. So in 1908 the English psychologist William McDougall introduced the word behavior. So what is the meaning of behavior? So behavior means the every act or the every work done by an individual is called as behavior. The every act or the every work done by an individual is called as behavior. So ఒక పర్సన్, ఒక లివింగ్ థింగ్, ఒక వ్యక్తి లేదా జీవి చేసే ప్రతి పనిని కూడా మనం ఏమని చెప్తాం అంటే బిహేవియర్ అని చెప్పేసి చెప్తాం. ప్రతి పని ఏమని చెప్తాం అంటే బిహేవియర్ అని చెప్పేసి చెప్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ 1913 అమెరికన్ సైకాలజిస్ట్ జేబి వాట్సన్, American psychologist J.B. Watson defined that psychology means scientific study of behavior. Psychology is the scientific study of behavior. So in 1913 American psychologist J.B. Watson, in 1913 American psychologist J.B. Watson defined that psychology is the scientific study of behavior. So psychology అంటే behavior ని scientific గా స్టడీ చేసేదాన్ని మనం ఏమని చెప్తామంటే psychology. So psychology is the scientific study of behavior అని చెప్పేసి చెప్తాను. సో దీంతో సైకాలజీ యొక్క డెఫినేషన్స్ అనేవి చాలా ఎవల్యూషన్ వచ్చింది. సో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఫస్ట్ స్టడీ ఆఫ్ సోల్ అన్నాం, కాదని రిజెక్ట్ చేసాం. తర్వాత స్టడీ ఆఫ్ మైండ్ అన్నాం, అది కూడా కాదని రిజెక్ట్ చేసాం. తర్వాత స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నాం, అది కూడా కాదని రిజెక్ట్ చేసాం. ఫైనల్గా సైకాలజీ అని చెప్పేసి అంటే స్టడీ ఆఫ్ బిహేవియర్ అని చెప్పేసి చెప్పాం. సో సైకాలజీ యొక్క డెఫినేషన్లో ఇన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి సో దీన్ని ఆర్ఎస్ వుడ్వర్త్, so R.S. Woodworth criticized or commented the definition of psychology. That means సో ఆయన సైకాలజీ యొక్క డెఫినేషన్ని క్రిటిసైజ్ చేశాడు లేదా కామెంట్ చేశాడని చెప్పేసి చెప్తాం. సో ఏమైనా కామెంట్ చేశాడని చెప్పేసి, ఏమైనా క్రిటిసైజ్ చేశాడని చెప్పేసి అంటే సైకాలజీ ఫస్ట్ లాస్ట్ ఇట్స్ సోల్. Psychology first lost its soul and then mind and then consciousness and finally stands on its behavior.
ఫైనల్లీ స్టాండ్స్ ఆన్ ఇట్స్ బిహేవియర్. సైకాలజీ ఫస్ట్ లాస్ట్ ఇట్స్ సోల్. సో ఫస్ట్ సోల్ అన్న డెఫినేషన్, స్టడీ ఆఫ్ సోల్ అన్న డెఫినేషన్ కాదని రిజెక్ట్ చేసాం. అండ్ దెన్ స్టడీ ఆఫ్ మైండ్. సో మైండ్ అన్నాం, అది కూడా కాదని రిజెక్ట్ చేసాం. సో స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ అన్నాం, అది కూడా రిజెక్ట్ చేసాం. ఫైనల్లీ స్టాండ్స్ ఆన్ ఇట్స్ బిహేవియర్. సో చివరిగా ప్రవర్తన మాత్రం నిలుపుకుంది, బిహేవియర్ని మాత్రమే నిలబడిందని చెప్పేసి సైకాలజీ యొక్క డెఫినేషన్ని కామెంట్ చేసింది ఎవరని చెప్పేసి అంటే ఆర్ఎస్ వుడ్వర్త్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద సైకాలజీ.